హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు ఈరోజు ఎంతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈసారి అయితే సీజన్‌లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరినీ పెయిర్స్‌గా పంపిస్తున్నారండి. మనకు తెలుసు ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్స్ ఇండివిడ్యువల్‌గా వస్తారు. బట్ ఈ సీజన్‌లో అయితే పెయిర్‌గా వస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్ వాళ్ళ యొక్క బడ్డీని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అవుతుంది. అలాగే ఈ సీజన్‌లో ఇంకా కెప్టెన్ ఉండరండి. ప్రతి సీజన్‌లో మనకు తెలుసు హౌస్ కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ వస్తే నామినేషన్స్‌లో ఉండరు. బట్ ఈ సీజన్‌లో ఎవరు కెప్టెన్ అనే వాళ్ళే ఉండరండి ఈ సీజన్‌లో. సో ఎవరికి ఇమ్యూనిటీ ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళు నామినేషన్‌లో ఉంటారు. నిజం చెప్పాలంటే కెప్టెన్ లేకపోవడం అన్నది చాలా మంచి డెసిషన్ అండి. మనం చూసాము ప్రీవియస్ సీజన్స్‌లో కొంతమంది డమ్మీ క్యాండిడేట్స్ కూడా కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ తెచ్చుకోవడం వల్ల అవి ఎలిమినేట్ అవ్వకుండా చాలా సేవ్ అయిపోయారు. బట్ ఈసారి అలా జరగదండి. ఈసారి ప్రతి ఒక్కళ్ళు నామినేషన్‌లో ఉంటారు. సో ఫుల్ మజా ఉంటుంది. నిజంగా ఇది మాత్రం చాలా మంచి డెసిషన్ అని చెప్పాలి కెప్టెన్ లేకపోవడం హౌస్‌లో. బిగ్ బాస్ హౌస్ కూడా ఈసారి చాలా బ్యూటిఫుల్‌గా చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారండి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము కంటెస్టెంట్స్ అందరూ ఒకే రూమ్ లో, అంటే అన్ని బెడ్స్ ఒకే రూమ్ లో ఆర్గనైజ్ చేస్తుంటే అందరూ అక్కడే పడుకుంటారు. బట్ ఈసారి అయితే డిఫరెంట్ బెడ్రూమ్స్ ఇచ్చారు. ఎందుకంటే కంటెస్టెంట్స్ పెయిర్స్ గా వస్తున్నారు కాబట్టి. అలాగే హౌస్ డిజైన్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నేచర్ థీమ్ తో డిజైన్ చేశారు కాబట్టి హౌస్ అయితే నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ముందుగా హౌస్ లోకి యష్మి గౌడ ఎంటర్ అయిందండి. యష్మి గౌడ తనతో పాటు తన బడ్డీ అయిన నిఖిల్ ని చూస్ చేసుకొని వాళ్ళిద్దరు హౌస్ లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యారు. మనకు తెలుసు యష్మి గౌడ వచ్చేసి కృష్ణ ముకుంద మురారి ఫేమ్ సీరియల్ ఆర్టిస్ట్. అలాగే నిఖిల్ గారు కూడా సీరియల్ ఆర్టిస్టే. ఇక థర్డ్ కంటెస్టెంట్స్ గా వచ్చేసి పెళ్లి చూపుల విశ్వ గారు, అలాగే తన బడ్డీగా ప్రేరణ గారిని తీసుకొని వచ్చారు. ప్రేరణ గారు కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఆర్టిస్టే. హౌస్ లోకి థర్డ్ పేర్ గా ఆదిత్య ఓం గారు, సోనియా గారు ఎంటర్ అయ్యారు. ఆదిత్య ఓం గారు చాలా మందికి తెలిసే ఉంటుంది. తను లాహిరి సినిమాలో యాక్ట్ చేశారు. అదో పెద్ద సూపర్ హిట్ సినిమా అప్పట్లో. అది కూడా కాకుండా ఇంకా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక ఫోర్త్ పేరు వచ్చేసి బెజవాడ బేబక్ ఆర్జే శేఖర్ భాషా గారు ఎంటర్ అయ్యారు. ఇకపోతే సెలబ్రిటీ గెస్టులుగా రాణా మరియు నివేదిత థామస్ 35 మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చారు. అలాగే నాని మరియు ప్రియాంక సరిపోదా శనివారం మూవీని ప్రమోషన్ కోసం వచ్చారు. వీళ్ళైతే కంటెస్టెంట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. బట్ అవేమీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేవు. ఇకపోతే ఫిఫ్త్ పేరుగా వచ్చేసి కిరాక్ సీత మరియు మణికంఠ ఎంటర్ అయ్యారు. టు బి హానెస్ట్ వీళ్ళ గురించి నాకు అంతగా తెలీదు. మీకన్నా వీళ్ళ గురించి తెలిస్తే కమెంట్స్లో యాడ్ చేయండి. అలాగే సిక్స్త్ పేరుగా వచ్చేసి పృథ్వీ ఇంకా విష్ణుప్రియ హౌస్లో ఎంటర్ అయ్యారు. పృథ్వీ గురించి నాకైతే అంతగా తెలీదు. బట్ విష్ణుప్రియ అయితే మనం చూసాం ఆల్రెడీ. తను ఢీ షోకి వచ్చింది. అలాగే జబర్దస్త్లో కూడా కొన్నిసార్లు అయితే వచ్చింది. పోతే లాస్ట్ పేరు లేదా సెవెంత్ పేరుగా నబీల్ ఇంకా నైనిక ఎంటర్ అయ్యారు. నైనిక మనందరికి తెలుసు, తను ఢీ షోలో వచ్చింది. అలాగే నబీల్ వచ్చేసి తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్. నాకైతే తన గురించి అంతగా తెలియదు. సో ఈ వీళ్ళతో కాకుండా ఇంకా సెలబ్రిటీ గెస్ట్గా అనిల్ రావిపూడి గారు వచ్చారు. జనరల్గా అనిల్ రావిపూడి గారు లాస్ట్లో వస్తుంటారు. బట్ ఈసారి ఫస్ట్లోనే వచ్చారు, ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఆయన అయితే ఒక చిన్న ప్రాంక్ చేశారు. మీరు ఒకరిని ఎలిమినేట్ చేయాలి, నేను తీసుకెళ్ళిపోతాను, వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు అనేసి. అందరూ నిజమని నమ్మేసి పాపం ఎక్కువ మంది నాగమణి కంటని ఎలిమినేట్ చేశారు. బట్ తర్వాత ప్రాంక్ అని తెలిసింది. ఇకపోతే చివరిగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే ప్రైజ్ మనీ 0, మీరే ఎర్న్ చేసుకోవాలి, ఇది లిమిట్లెస్, మీరు ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు, దీనికి ఆకాశమే హద్దు అన్నట్టుగా చెప్పారు. చూడాలి మరి వాళ్ళు ప్రైజ్ మనీ ఎంత అన్నది ఫైనల్గా ఎంత అన్నది డిక్లేర్ చేస్తారో. అదండి ఈరోజు ఎపిసోడ్. ఈరోజు మెయిన్లీ అంతా కంటెస్టెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే సరిపోయింది. యాక్చువల్ బిగ్ బాస్ అనేది ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.